మరి డాన్స్ సీక్వెన్స్లు కూడా ఈ సినిమా నాకేం కనిపించలేదు, డాన్సులు అది ఇది. అసలు సినిమా ఒప్పుకుందే మెయిన్ కారణం అదండి. ఆహా ఇంకో 3 నెలలు షూటింగ్ నేను డాన్స్ చేయాల్సిన అవసరం లేదని. నాకు డాన్స్ అంటే భయం, భయం చాలా భయం అంటే. నాకు రాదండి, డాన్స్ రాదు. సో చాలా అంటే డాన్స్ అనగానే నాకు వణుకుతా నేను, మామూలు కాదు. సో కానీ భలే మేనేజ్ చేస్తారు, దాన్ని డాన్స్ మేనేజ్మెంట్ అంటారు. అదే ఎవరికి తెలియదు మీకు డాన్స్ రాదు అన్న విషయం ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తారు మీరు. ఇప్పుడు ఎలా అంటే అండి, ఎగ్జాంపుల్ అవసరం ఎందుకు చెప్పారు? లేదండి, ఓపెన్ ఆడియన్స్ ఓపెన్ అండి. ఇప్పుడు వాళ్ళకి తెలియదు అనుకున్నా నా డాన్స్ మూమెంట్ చూస్తుంటే. అంటే మరీ ఇదిగా చేయరు కదా, యు జస్ట్ మేనేజ్ విత్ మేనేజ్ చేస్తాను. నేను మంచి మేనేజర్ని, డాన్స్ అన్న కాకపోయినా. సినిమా హీరో కాకపోతే సినిమాలో మంచి మేనేజర్ అయ్యాడు. మంచి మేనేజర్ డాన్స్లో మాత్రం. నేను ఒప్పుకోను. ఇప్పుడు మంచిది ఎలా ఒప్పుకుంటాం, చెడు కూడా అలాగే ఒప్పుకోవాలండి, అదే బెటర్. సో మొత్తానికి ఏంటంటే ఒక మనసు ఇట్స్ కాంబో అని చెప్పొచ్చు కదా. ఫ్రెండ్స్ వెళ్ళొచ్చు, లవర్స్ వెళ్ళొచ్చు, ఫ్యామిలీ వెళ్ళొచ్చు, అవునా? యూ షుడ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అంటే బేసిక్లీ మనసు ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చండి, కానీ మనసు లేకుండా ఎవరు లేరు కాబట్టి అందరికీ వెళ్ళవు. అబ్బా ఓకే. అయితే ఒక మనసు సినిమా మనసున్న ప్రతి ఒక్కరు హాయిగా వెళ్ళి చూసి ఆస్వాదించి ఒక మంచి ఫీల్తో ఒక ఆన్సర్ కూడా చెప్పలేని స్థితిలో బయటకు వచ్చేటువంటి సినిమా ఇది. డెఫినెట్లీ ఐ కెన్ ప్రామిస్ యూ దట్, సీరియస్లీ. యా, సూపర్ అండి. సో సినిమా రిలీజ్ కాబోతోంది అండ్ ఆడియన్స్కి ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఒక మనసు చాలా కష్టం అండి సినిమా గురించి చెప్పడం, ఎందుకంటే సినిమా అనేది ఇది నా మనసుకి ఎంతో దగ్గరైన సినిమా. అండ్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. దాని నుంచి ఇంకేం చెప్పాను, బికాస్ ఇప్పటికే నేను ఒక 7-8 సినిమాలు చెప్పేశాను, చూడండి నన్ను నమ్మండి. నాకు తెలిసి కళ్యాణ్ వైభవం కూడా చెప్పాను మంచి సినిమా వచ్చామని చెప్పి, అలాగే హిట్ చేశారు. అండ్ ఒక్క మనసు కూడా చాలా మంచి మూవీ అండి, మేము ముందుకు వస్తున్నాం, డెఫినెట్గా యాక్సెప్ట్ చేయండి. అండ్ ఐ థింక్ దట్స్ ఇట్.